ప్రస్తుతం మనం రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఇక్కడైతే చపాతీ తిని తల్లి కొడుకు మృతి చెందిన ఘటన అయితే అందరినీ కలిసివేసింది. గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకునే ప్రస్తుతం అయితే కమ్మరపల్లికి చెందినటువంటి పుష్పలతను అయితే రుద్రంగికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మూడో వివాహంగా అయితే వారి కుటుంబ సభ్యులు అయితే వెల్లడిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ భర్త అయితే దుబాయ్లో ఉంటాడు. ఇక్కడ అత్త మామయ్యతో అయితే పుష్పలత మరియు వారి బాబు అయితే ఇక్కడ నివాసం అయితే ఉంటున్నారు. అయితే కోణంలో అయితే మొన్న చపాతీతో పాటు చికెన్ తిన్నారని కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అయితే తల్లి కొడుకు ఇద్దరు మృతి చెందడం జరిగింది. చపాతీ తిని ఎవరు చనిపోతారా అంటూ సైతం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యులు అయితే పోలీస్ స్టేషన్లకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మా బాధిత కుటుంబానికి అయితే న్యాయం చేయండి అంటే వారైతే ప్రధానంగా ఆరోపించడం జరిగింది. మనతో పాటు అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఏం జరిగింది అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు కంప్లైంట్ ఏమని ఇచ్చారు సార్? నమస్కారం అండి, నేను రుద్రంగి ఎస్ఐ. మాకు ముందుగా ఇది ప్రాథమిక సమాచారం ఏంటంటే సన్ రైజ్ హాస్పిటల్ నుంచి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు మాకు ఫోన్లో ఎమ్మెల్సీ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఒక అమ్మాయి పాయిజన్ అంటే ఫుడ్ పాయిజన్ కంప్లైంట్తో మాకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తర్వాత అది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఆ మహిళ కాదాస్ పుష్పలత మరణించడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను ప్రాథమిక విచారణలో భాగంగా వాళ్ళ ఇంటిని విజిట్ చేసి అక్కడ మేము ఎవరైతే వాళ్ళు తిన్నారు, ఏదైతే ఒక చపాతీలు తిన్నారని ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ చపాతీలను మేము సీజ్ చేసి మా యొక్క కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మిగతా నిన్న అంటే 7వ తారీఖు పుష్పలత యొక్క అన్న పాలెం శ్రీనివాసు మాకు వారు అంటే పుష్పలత మరియు అతని అల్లుడు నిహాల్ తేజ్ 6 సంవత్సరాల అతని వయసు, వారి యొక్క మృతి మీద పలు అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా విషప్రయోగం చేశారా, మరి లేకపోతే ఇంకేదైనా కారణమా, లేదా ఫుడ్ పాయిజన్ కారణమా, ఏ కారణము అనేది అనుమానాలు ఉన్నాయి వారి యొక్క చావు మీద అని చెప్పేసి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫిర్యాదు మీద మేము అనుమానాస్పద మరణం కింద మేము కేసు నమోదు చేసుకోవడం జరిగింది. దాని మీద మేము ఈ 2 బాడీల పైన, అటు పుష్పలత బాడీ పైన మరియు నిహాల్ తేజ్ బాడీ పైన మేము పోస్ట్మార్టం చేయించడం జరిగింది. అలాగే దాని యొక్క శాంపుల్స్ మేము కలెక్ట్ చేసినాము. ఆ పోస్ట్మార్టం రిపోర్టు అందిన తర్వాత మరియు అలాగే ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ రిపోర్టు ఏదైనా టాక్సికాలజీ, ఏదైనా టాక్సిక్ ఎక్స్ట్రాక్షన్ టాక్సిక్ ఏమైనా అటాక్ జరిగిందా అనేది కూడా మేము కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ డాటా కూడా మేము కలెక్ట్ చేసి ఖచ్చితంగా 100% మేము న్యాయం చేయడం జరుగుతుంది. దీనిపైన మేము ఏ చట్ట ప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, ప్రస్తుతం అయితే అనుమానితులు ఎక్కడ ఉన్నారు? అంతేకాకుండా మాకైతే అత్తమ్మ మీద కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయని ప్రధానంగా మృతురాలి బంధువులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలో అయితే వారైతే ఎక్కడ ఉన్నారు? అంతేకాకుండా వారికి సంబంధించి ఒకవేళ విషం పెట్టి చంపితే ఎటువంటి కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయండి? అది కనుక అది అనుమానితులు వాళ్ళ అనుమానం ప్రకారం ఏదైనా విషం పెట్టి చంపారు అనేది మాకు టెక్నికల్గా కానీ ల్యాబ్ రిపోర్ట్ పరంగా కానీ మాకేమైనా రుజువు అయితే మాత్రం దాన్ని ఖచ్చితంగా మర్డర్ కేసు పరిగణించి అది కేసు విచారణ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వారి యొక్క బంధువులు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అయితే నిన్న కొంత గందరగోళం పరిస్థితి అంటే ఆందోళనకర పరిస్థితి ఏర్పడడం జరిగింది. వారి యొక్క తల్లిగారి కుటుంబ సభ్యులు కమ్మరపల్లికి సంబంధించిన వాళ్ళు ఆ కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి వాళ్ళు భయపడి వారు ఏదో అంటే వారి యొక్క ప్లేస్లో తల దాచుకోవడం జరిగింది. ఓన్ ప్లేస్లోనే వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పోలీసుల సంరక్షణలో వాళ్ళు ఏం లేరు, వారు వాళ్ళ పర్సనల్ ప్లేస్లోనే వాళ్ళు సంరక్షణలో ఉన్నారు. వాళ్ళు దాడి చేస్తారేమో భయపడి ఉన్నారు. ఓకే, ప్రస్తుతం అయితే మృతురాలి బంధువులు కావచ్చు, ఇంకా ఇతరత్ర అయితే ఏం చెప్తారు ఫైనల్గా? అయితే మృతురాలి బంధువులకు వారి యొక్క తల్లిదండ్రులకు నేను చేసే విన్నపం ఏంటంటే మేము ఏదన్నా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావివ్వడానికి లేదు. చట్ట ప్రకారంగా పోస్ట్మార్టం డాక్టర్ ఇచ్చిన రిపోర్టుకు అనుకూలంగా అలాగే ల్యాబ్ రిపోర్టు ఏదైతే వస్తుందో దానికి బట్టి మేము విచారణ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే రుద్రంగి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే చట్ట ప్రకారంగా ఎలా వస్తే అలా మేమైతే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాము. పోస్ట్మార్టం రిపోర్ట్ కావచ్చు, అదేకాకుండా డాక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా అయితే పూర్తి డేటా అయితే సేకరిస్తాము. దాని తర్వాత అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎవరు సైతం హద్దు దాటొద్దు అని చెప్పి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఒకవేళ గొడవలకు దారి తీసే ప్రయత్నం చేస్తే వారిపై సైతం కేసులు నమోదయ్యే పరిస్థితులు సైతం మనమైతే అక్కడక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సైతం సంయమనం పాటించాలి, ఖచ్చితంగా చట్ట ప్రకారం వెళ్ళాలి అని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం రుద్రంగిలో చూస్తున్నాము. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి అయితే చపాతీ తిని చనిపోతారన్న కోణంలో సైతం అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే కీలకంగా మారనుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.